హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్. ఇది ఏంటి అనుకుంటున్నారా? బ్లాక్నింగ్ పౌడర్ అండి. హెయిర్ డై పౌడర్ అని పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. అసలు ఇది అంటే ఏంటి అనేది చాలామందికి ఇంకా క్లారిటీ లేదండి, డౌట్గా అడుగుతున్నారు. అందుకే మీ డౌట్ క్లియర్ చేయడం కోసం ఈరోజు నేను మీ ముందుకి ఈ వీడియోతో వచ్చానండి. ఇది హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అంటే తెల్ల జుట్టు రాకుండా ముందు జాగ్రత్త కోసం ఈ బ్లాక్నింగ్ పౌడర్ని ఒక్కసారి పెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకొని ఇది వాటర్లో కలుపుకొని 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకొని వాటర్తో కానీ బియ్యం కడిగే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో కానీ కలుపుకొని నెత్తికి పట్టించేసి 1 గంట సేపు ఉంచుకొని వాష్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవాలండి. అలా కనుక పెట్టుకున్నారంటే మీకు తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుందండి. తెల్ల జుట్టు స్టార్ట్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇదండి ఈ బ్లాక్నింగ్ పౌడర్ గురించి. తెల్ల జుట్టు రాని వాళ్ళకి, ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చి ఉన్న వాళ్ళు హెన్నా పెట్టుకుంటారు కదండి. ఆ హెన్నా పెట్టుకునేటప్పుడు ఈ బ్లాక్నింగ్ పౌడర్ కనుక 2 స్పూన్లు హెన్నా 1 స్పూన్ బ్లాక్నింగ్ పౌడర్ కనుక కలుపుకొని ఇలా నెత్తికి కనుక పెట్టుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు పెరగకుండా ఉంటుంది. ఉన్న తెల్ల జుట్టు స్లోగా గ్రేగా మారి కొంచెం టైం పట్టిద్ది, కాకపోతే గ్రేగా మారి బ్లాక్గా వస్తుందండి. కెమికల్ లేకుండా న్యాచురల్ పౌడర్ అనమాట. ఇవి చాలా రకాలతోటి ఆర్గానిక్ పౌడరు ఈ బ్లాక్నింగ్ పౌడర్ అనేది. అదండి ఈ బ్లాక్నింగ్ పౌడర్ గురించి వివరాలు. అంతేకాని పెట్టుకొని వెంటనే వాష్ చేసుకున్న వెంటనే తెల్ల జుట్టు నల్లగా అయితే అవ్వదండి. ఎందుకంటే చాలామంది ఇది పెట్టుకొని వాష్ చేసుకోగానే మాకు నల్లగా వచ్చేసిద్దా జుట్టు అని అంటున్నారు. ఏదైనా సరే కెమికల్ ఉన్నదైతేనే మీకు పెట్టుకున్న వెంటనే నల్లగా వచ్చేస్తుంది. కెమికల్ లేకుండా నల్లగా రానే రాదండి. ఇంతవరకు అలాంటిది తయారవ్వనే అవ్వలేదు. అందుకే మనం ఇలాంటి ఆర్గానిక్ వాటితోటి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మనకి తెల్ల జుట్టు పెరగకుండా ఉంటుంది, తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఉన్న తెల్ల జుట్టు స్లోగా గ్రేగా మారి బ్లాక్గా మారుతుంది. ఈ బ్లాక్నింగ్ పౌడర్ వివరాలు ఇదండి. ఎందుకంటే నేను 5-6 వీడియోలు చేశాను, కానీ ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారండి. అందుకే నేను మళ్ళీ ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బ్లాక్నింగ్ పౌడరు నేను చెప్పిన వాటికే వాడతారండి. ఇది పెట్టుకోవాలి అంటే అలోవెరా జెల్తో కలుపుకొని మీరు తలకు పట్టించుకోవచ్చు. లేదంటారా బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, మనం అన్నం వండుకోవడానికి బియ్యం నానబెడతాము, చిక్కగా ఆ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళతో కలుపుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదంటారా నార్మల్ వాటర్ చన్నీళ్ళతోటి కలిపించుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదు రాత్రి కలుపుకొని తెల్లవారైనా పెట్టుకోవచ్చు. ఇనప బాండీలో అయితే బెస్ట్ అండి. అలా కలుపుకొని పెట్టుకోండి. అప్పటికప్పుడే కలుపుకొని అయినా పెట్టుకోవచ్చండి. ఇంకా ఎన్నో డౌట్స్ తోటి నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, కాల్స్లో అడుగుతున్నారు. అందుకే నేను మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు రావాల్సి వస్తుందండి. బ్లాక్నింగ్ పౌడరు హ్యాండ్కి అయినా కూడా మీరు చూశారు కదా, బాగానే బ్లాక్గా ఉంటుందండి. మనం వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వరకు కూడా మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది. నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. ఒక 1 అవర్ పెట్టుకోండి. ఇది హెయిర్కి మీ జుట్టుకి బాగా పడుతుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది, కుదుళ్ళను కూడా దృఢంగా ఉంచుతుంది. స్కాల్ప్కి కూడా చాలా ఆరోగ్యం అండి. ఇది ఆర్గానిక్ ఐటమ్స్ తోటి ఇది బాగా రోస్ట్ చేసి తయారు చేసిన బ్లాక్నింగ్ పౌడర్ అండి, డై పౌడర్. ఇది ఎవరి దగ్గర మీకు దొరకదు, ఎక్కడా దొరకదండి. మేము కేరళ వారిచే ఇది తయారు చేపించి మీకు అందిస్తున్నాము. ఇది మీరు ఎక్కడ వెతికినా కూడా దొరకదండి. ఇది ఎవరు తయారు చేయని కూడా చేయలేరు అనమాట. మేము మీకోసం అందిస్తున్నది. కావాలంటే మీరు ఎక్కడైనా కనుక్కోండి. ఇలాంటి బ్లాక్నింగ్ పౌడర్ అయితే మీకు దొరకదండి. పిల్లలకైతే మరి మీరు హాస్టల్లో ఉండే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తలస్నానం చేసి ఇచ్చేటప్పుడు 1 గంట తలకి పట్టించేసి తలస్నానం చేపించండి. పిల్లలకి జుట్టు భలే అందంగా ఉంటుందండి. వాళ్ళకి తెల్ల జుట్టు అనేది ఇప్పట్లో రాకుండా ఉంటుంది. మగ పిల్లలకైనా సరే చిన్న వయసు నుంచే ఇది కనుక పెట్టి నెలలో 2 సార్లు పెట్టండి చాలు, తెల్ల జుట్టు రాని వాళ్ళకి. ఇక వాళ్ళకి ఎప్పటికీ తెల్ల జుట్టు అనేది రాదండి. అలాగే మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకునే అలవాటు కనుకుంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకొని మీరు కంటిన్యూగా ఆ హెయిర్ ఆయిల్ కనుక వాడుకుంటున్నట్లయితే మీకు జుట్టు అనేది ఇక లైఫ్లో తెల్లబడదండి, నల్లగా ఉంటుంది. ఈ పౌడర్ని మీరు కళ్ళతో చూస్తున్నారు కదా, రియల్గా ఇలానే ఉంటుందండి. మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. పద్మాస్ ప్రోడక్ట్స్లో 365 రోజులు అవైలబుల్గా ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి, మా లిస్ట్ అనేది మీకు ఫార్వర్డ్ అవుతుంది. మీరు కొరియర్ ద్వారా మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఫోన్పే గూగుల్ పే మాత్రమే అవైలబుల్గా ఉంది. మీరు ఆర్డర్ చేసుకున్న వెంటనే కొరియర్ అయితే బయలుదేరిద్దండి. కాకపోతే 1 వారం రోజులు మాత్రం
వెయిట్ చేయాలి. వెంటనే వెంట పడకూడదండి. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీ కొరియర్ అయితే రాకుండా ఉండనే ఉండదండి. మీకు తప్పకుండా వచ్చేలాగా మేము వెంటనే పంపిస్తాము. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మీకు కొరియర్ ఏదైనా రాకపోతే మీ అమౌంట్ మీకు వెనక్కి వేయటం జరుగుతుంది. అందుకే మీరెవ్వరూ వర్రీ అవ్వక్కర్లేదండి. మా దగ్గర ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిశ్చింతగా ధైర్యంగా ఆర్డర్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ని మీరు అందుకోవచ్చు. ఈ పౌడర్ని నేను వీడియోలో ఎంతసేపు ఇన్ని వివరాలు ఎందుకు చెప్తున్నానంటే జనాలలో అంత డౌట్ ఉందండి ఈ పౌడర్ గురించి. రోజు నేను చెప్పలేకపోతున్నాను ఆ వివరాలు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు మళ్ళీ అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తున్నానండి. మీరు హ్యాండ్ మీద నేను పట్టుకొని చూపించాను కదండి, చూస్తున్నారు కదా వాష్ చేస్తుంటే ఎంత టైం పట్టిందో అది పోవటానికి కూడా. అలాగే మన హెయిర్కి కూడా పట్టించుకొని మనం ఏ ఫంక్షన్కైనా వెళ్ళొచ్చండి. నల్లగానే ఉంటుంది. నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అది మనం పెట్టుకోగా మీకు ఎక్కువగా తల మీద అంటుకొని జుట్టుని నలుపు చేస్తుంది అనమాట. పావు కేజీ ప్యాకెట్ల నుంచి 250 గ్రామ్స్ అంటారు. ఆ పావు కేజీ నుంచి మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అలాగే మీరు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు హెన్నా పెట్టుకుంటారు కదా, ఆ హెన్నాలో 2 స్పూన్లు హెన్నా అయితే 1 స్పూన్ ఈ బ్లాక్నింగ్ పౌడర్ కలుపుకొని మీరు తలకు పట్టించుకోండి. ఆ తర్వాత మా బ్రాండు ఎక్స్పోర్ట్ బ్రాండ్ అండి. న్యాచురల్ ఆర్గానిక్ పౌడరు ఇండిగో పౌడర్ ఉంటుంది. ఆ ఇండిగో కూడా న్యాచురల్గా ఆకుల నుంచి తయారయ్యే పౌడర్ అనమాట. ఆ ఇండిగో పౌడర్ని కనుక పెట్టుకుంటే నెలకొకసారి అలా పెట్టుకున్నారంటే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండొచ్చండి. మీ జుట్టుని నల్లగా అందంగా ఉంచుకొని మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మీకు తెల్ల జుట్టు ఉంది అనే బెంగతో కాకుండా. ఎందుకంటే కెమికల్స్తో ఉన్న ఈ డైస్ వేసుకున్నారు అంటే మీకు ముందు అసలు ముఖం మీద పిగ్మెంటేషన్ వచ్చేస్తుందండి. జుట్టు కొంత తెల్ల జుట్టు ఉన్నప్పుడు వేసుకుంటే ఉన్న జుట్టు మొత్తం తెల్లగా అయిపోతుంది. జుట్టు ఊడిపోవటం, రకరకాల వ్యాధులు, స్కాల్ప్ అంతా డ్యామేజ్ అవుతుంది, క్యాన్సర్ల బారిన పడతారు ఇలాంటి కెమికల్స్ ఉన్న డైస్ వేసుకుంటే. అందుకే అందరూ ఇలాంటి న్యాచురల్ ఆర్గానిక్ సైడ్ ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి నేను ఈ వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఈ బ్లాక్నింగ్ పౌడర్కి పూర్తి వివరాలు చెప్పానండి. ప్రతి ఒక్కరూ ఈ పౌడర్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో క్లుప్తంగా విని చూసి అప్పుడు మీకు ఇష్టమైతేనే నచ్చితేనే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ పౌడర్ ఉంటుంది. మీరు తీసుకొని హ్యాపీగా పెట్టుకొని మీరు అందమైన నల్లటి జుట్టుని సొంతం చేసుకోండి. ఆరోగ్యమైన జుట్టును కూడా సొంతం చేసుకోండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా జెంట్స్ లేడీస్ అందరు కూడా ఇది వాడుకోవచ్చండి. ఏ రకమైనటువంటి కెమికల్ అనేది మా ప్రోడక్ట్లో లేనే లేదు. మీరు ప్రశాంతంగా చక్కగా పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని వాడుకోవచ్చు. చూడండి నేను కూడా హెయిర్కి ఎలా అప్లై చేసుకున్నాను. నెలలో 2 సార్లు పెట్టుకుంటానండి నేను. అలా వస్తుందండి మీకు ఉత్త బ్లాక్ పౌడర్ అనమాట నేను పెట్టుకుంది. హెన్నాలో మిక్స్ చేయలేదు. అలా మన తలకి పెట్టుకున్నప్పుడు కలర్ అనేది మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. హెయిర్ డే పౌడర్ అంటారు, హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అంటారండి. ఇదండి బ్లాక్నింగ్ పౌడర్ గురించి వివరాలు. ఇకపోతే మా హెన్నా పౌడర్ ఎలా ఉంటుందో ఇండిగో పౌడర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మా దగ్గర హెన్నా పౌడర్ అనేది ఇలా ఉంటుందండి. ప్యూర్ పౌడర్ అండి. చాలా బాగుంటుంది. హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మా ఇండిగో పౌడర్ కూడా చూడండి. మా మేడ్ అయితే ప్యాకింగ్ చేస్తూ తను ఇంకో వర్కర్ ప్యాకింగ్ చేస్తున్నారండి. వాళ్ళు అంటున్నారు చాలామంది ఇళ్లల్లో మేము చూస్తూ ఉంటాం ఇండిగో పౌడర్ అనేది ఇలా ఎక్కడా లేదు అని మా మేడ అంటుంది. బాగుంది ఆంటీ, ఎప్పుడు చూడలేదు అసలు, ఇదే ఫస్ట్ టైం ప్యూర్ ఇండిగో పౌడర్ అండి ఇది. చాలా వీడియోస్లో హెన్నా పౌడర్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మొత్తం నేను చెప్పాను కదా. ఇండిగో పౌడర్ కూడా ఏ బౌల్లో కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది కూడా ఇంకొకసారి మీకు క్లారిటీగా చెప్తానండి ఎలా కలుపుకోవాలో. స్టీల్ దాంట్లో, ఇత్తడి దాంట్లో, ఇనప దాంట్లో కలుపుకోకూడదు. గాజు కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ కలుపుకోవాలండి. నేను ఒక 2 స్పూన్లు ఇండిగో వేస్తున్నాను చూడండి. అలా ఇండిగో వేసి ఇండిగో పౌడర్లో మాత్రం ఏది మిక్స్ చేయకూడదండి. హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టుకి తర్వాత ఇండిగో పెట్టుకుంటే ఫుల్ బ్లాక్గా వచ్చిద్దండి. ఎందుకంటే రెడ్గా వచ్చిన జుట్టు బ్లాక్గా రావడానికి టైం తక్కువ పడుతుందన్నమాట. అలా గోరువెచ్చటి వాటర్ చూస్తున్నారు కదా, ఇండిగో కలుపుకోవటానికి గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేడి నీళ్ళు కాదండి, గోరువెచ్చగా అంటే బాగా గోరువెచ్చగా.
అలా తగినన్ని నీళ్లు పోసి నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వెంటనే మీ జుట్టుకి పట్టించుకోవాలండి. కలిపి అక్కడ పెట్టేసి మీరేదో వంట చేసుకొని తర్వాత వచ్చి పెట్టుకుందాము అని అనుకుంటే మాత్రం ఆ బ్లాక్ కలర్ అంతా బౌల్లోనే పట్టేస్తుంది, మీ తలకు పట్టదనమాట. అది మీరు వెంటనే పెట్టుకోవాలి. అలా ఉండలు లేకుండా కలుపుకోవాలమ్మా. ఎందుకంటే ఇది 2 స్పూన్లు వేసుకుంటేనే ఎక్కువ పేస్ట్ అవుతుందన్నమాట, మనకి బాగా ఉదుకవుతుంది. అందుకని చెప్పి చూసుకొని మరీ పల్చగా అయితే మీకు జుట్టు నల్లగా రాదు. అలా అని తిక్కుగా కలుపుకోవద్దు. నేను ఎలా కలుపుతున్నానో మీరు అలానే కలుపుకొని మీ జుట్టుకి అయ్యేలాగా పెట్టుకొని అరగంట నుంచి 40 నిమిషాల వరకు ఉంచుకోండి. తర్వాత వాష్ చేసుకోండి. ఆ నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. ఫస్ట్ హెన్నా పెట్టుకోండి అమ్మా. హెన్నా పెట్టుకున్న తర్వాత సాయంత్రం ఇండిగో పెట్టుకోండి. ఇండిగో ఒక 40 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత తెల్లవారి మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా తలస్నానం చేయండి షాంపూతోటి. పద్మాస్ హెయిర్ ఆయిల్ ఉంటే ఉన్నవాళ్ళు అది పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఉన్న ఆయిల్ పెట్టుకోండి. మా షాంపూ ఉంటే ఆ షాంపూతో చేయండి, లేదంటే మీరు వాడుకునే షాంపూతో తలస్నానం చేసుకోండి. అప్పుడు మీకు 1 మంత్ దాకా బ్లాక్ కలర్ అనేది హెయిర్ మీదే ఉంటుంది, పోనే పోదండి. మా బ్రాండు హెన్నా ఇండిగో అప్లై చేసుకున్నారు అంటే. చూసారు కదండి బ్లాక్నింగ్ పౌడర్ గురించి, ఎలా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు పెట్టుకోవాలా, తెల్ల జుట్టు లేని వాళ్ళు పెట్టుకోవాలా అనేది అందరూ విన్నారు కదా. మా ఇండిగో పౌడర్ కలిపితే చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందనేది. ఇలా ఉండాలండి. ఆర్గానిక్ పౌడరు, న్యాచురల్ పౌడర్స్ అంటే ఇలా ఉండాలన్నమాట కలిపితే. ఇక అన్నీ మీకు క్లియర్గా క్లుప్తంగా చెప్పేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది కాబట్టి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి.